విశాఖ జిల్లా సీతమ్మదార్లో ఉన్న ఆక్సిజన్ టవర్ లో ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్లినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ఫ్లాట్ నెంబర్ 2914 ఓనర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఎంత అనుచితంగా దాడి చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనం డెలివరీ బాయ్ వాళ్ళ సొంత ఊరికి వచ్చాం. వాళ్ళ అమ్మా నాన్నతో అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది? ఇది 21వ తేదీన రాత్రి వెలుగు చూసినప్పటికీ ఇప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉందని చెప్తున్నారు. ఒకవైపు ప్రసాద్ పైన పలు సెక్షన్స్ కింద కూడా కేసు ఫైల్ చేశాము, అందులో అట్రాసిటీ కేసు కూడా ఉందని చెప్తున్నారు. మరొక వైపు ఈ డెలివరీ బాయ్ అనిల్ అక్కడ పని మనిషిగా చేస్తున్న మౌనికపై అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కొట్టాను అని ప్రసాద్ వివరణ ఇవ్వడంతో ఇటు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు డెలివరీ బాయ్ అనిల్ పై కూడా కేసు ఫైల్ చేశామని ఏసీపీ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లలు అబద్ధం చెప్పరు కదా. ఏం జరిగింది? అసలు వీళ్ళకేం చెప్పాడు అనిల్ ఇంటికి వచ్చిన తర్వాత? ఆ విషయాలు తెలుసుకుందాం. ఇది 21వ తేదీన జరిగింది కదండి. ఆ తర్వాత మీ అబ్బాయి ఎప్పుడు మీ ఇంటికి వచ్చాడు? హాస్పిటల్లో కూడా జాయిన్ అయినట్టున్నాడు. జాయిన్ అవ్వలేదమ్మా. అప్పటికి గొడవ జరిగింది అనే సంగతి మాకు కూడా తెలియదు. శనివారం నైట్ 9:30కి మాకు రోలుగుంట మండలం నుంచి పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే మమ్మల్ని అడిగారు, మీ అబ్బాయి ఎక్కడున్నారు? అలాగని. మీ అబ్బాయి ఎక్కడున్నారంటే వైజాగ్ వెళ్ళాడు బాబు పని చేసుకోవడానికి అని చెప్పేసి అన్నాం మేము. ఏం పని చేయడానికి వెళ్ళారని నన్ను అడిగారు. ఏదో పనిలో జాయిన్ అవుదామని వెళ్ళాడు. ఖాళీగా ఉంటున్నావు ఎవరా ఇంటి దగ్గర, ఏదో పని చేసుకోరా అని చెప్పేసి అన్నానని వైజాగ్ వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు లక్ష్మీవారం వెళ్ళారమ్మా, ఏదో పనిలో జాయిన్ అవుతానని చెప్పేసి. మాకు శనివారం నాడు రాత్రి 10:30 గంటలకి 9:10 గంటలకి పోలీసు కానిస్టేబుల్స్ ఇద్దరు ఇంటికి వచ్చి మమ్మల్ని అడిగారు, మీ అబ్బాయి అక్కడికి వెళ్ళారు అలాగని చెప్పేసి. అంటే పనిలోకి వెళ్ళాడు బాబు అని చెప్పేసి అన్నాం. దేని గురించి అంటే మీ అబ్బాయికి చిన్నదే ఈ గొడవ ఏదో ఉంది, అక్కడ గొడవలోని ధర్నా చేస్తున్నారు మీ అబ్బాయి కోసం, అక్కడ చాలా మంది లేడీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాకు తెలియదమ్మా. మరి మీ అబ్బాయి గురించి అక్కడ కొంచెం ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట, అక్కడ చాలా మంది ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి అంటే మా అబ్బాయికి ఫోన్ చేసామమ్మా. అప్పుడు ఎక్కడున్నా బాబు అంటే ఎక్కడే వైజాగ్లో ఉన్నానని చెప్పేసి అన్నారు. ఏం చేస్తున్నావు అంటే పడుకున్నాను నాన్న అని చెప్పేసి అన్నారు. బాబు నీ గురించి ఏదో ధర్నా జరుగుతుందంట. ఏంటంటే ఏం ధర్నా? నువ్వు అక్కడ కానీ ఉన్నావా ధర్నాలోని? దేని గురించి అన్నా ధర్నాలో నువ్వు ఉన్నావా అని నేను అడిగాను. అడిగితే అప్పుడు చెప్పాడు మా అబ్బాయి, నేను దేని గురించి ధర్నా చేయలేదు నాన్న, నేను ఎందులోకి వెళ్ళలేదు, కాకపోతే నాకు డెలివరీ ఇవ్వడం కోసం ఇలా జాయిన్ అయినాను. ఒకరోజు జాయిన్ అయ్యి డెలివరీ ఇవ్వడానికి వెళ్తే ఆ ఓనర్ గారు నన్ను కొట్టారు. నన్ను కొట్టిన తర్వాత చాలా సేపు అక్కడ అరెస్ట్ చేశారు, కర్రతో కొట్టారు అని చెప్పేసి అక్కడ జరిగిన విషయాలన్నీ నాతో చెప్తున్నాడు. చెప్తుంటే పక్కనే ఎవరు లేరు, ఒకడే పడుకొని ఉన్నాడు. లేపు అడిగినాం మేము. ఫోన్ చేస్తే లేచినాడు, కొంచెం డల్గా మాట్లాడుతున్నాడు. ఏం బాబు అని చెప్పేసి అంటే ఈ విషయం అంతా చెప్తున్నాడు. ఇలాగా ఎందుకు కొట్టారు? ఏం జరిగింది ఆ రోజు? కొట్టారు అంటే ఎందుకంటే మాకు మా అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు అనుకున్నాను. అమ్మాయికి డెలివరీ ఇచ్చాను నేను. డెలివరీ ఇచ్చిన తర్వాత తీసుకొని నేను వెంటనే మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను. అంతట్లోని వెనకాల ఆ సార్ రమ్మన్నారని మళ్ళీ అమ్మాయి వచ్చి నన్ను పిలిచింది. వెళ్ళాను. ఎందుకన్నా, ఎందుకు పిలిచారన్నా అనే మొక్క అన్నాను నేను. అంటే నేను నీకు అన్న ఏంట్రా, నేను నీకు అన్ని అన్నయ్యనా, నువ్వు నాకు కానీ తమ్ముడు ఎవడోరా నువ్వు అన్న అనడానికి సార్ అని పిల్లలు కదా అని చెప్పేసి సీరియస్ పడ్డాడట. నేను ఏం తప్పు అన్నాను ఆ సార్ అని చెప్పేసి అన్నారంట. మా ఈ స్పీడ్లోని మాకు ఇటు సైడ్ నుంచి అన్న అనే మాట మాకు ఎక్కువ వచ్చేస్తుంది అమ్మా. ఈ సార్ అనే మొక్క మాకు రాదు. అన్న అనే మాట ఎక్కువ చెప్పన్నా ఏంటన్నా, ఏం లేదంటే ఏ గురు ఇలా చెప్పగలం కానీ సార్ అనే మొక్క మాకు త్వరగా రాదు. అందు గురించి ఆ మొక్కను నీ స్థాయి ఏంట్రా, నా స్థాయి ఏంట్రా, నువ్వేమో ఆఫ్టర్ ఒక డెలివరీ బాయ్వి, నన్ను అన్న అనవేంటి, నువ్వు సార్ అని పిలవాలి కదా అని చెప్పేసి సీరియస్ పడి గొడవ పడ్డాడట. గొడవ పడితే సార్ ఏది లేదు సార్, నేను వెళ్ళిపోతానులేండి, మీకు ఎలాగ డెలివరీ ఇచ్చాను కదా అని బ్యాకప్ వెనక్కి మళ్ళేసాడంట. వెనక్కి మళ్ళేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడట. లిఫ్ట్ దగ్గరికి వెళ్తే తొందరగా లిఫ్ట్ రాలేదు. అంటే కింద నుంచో పై నుంచో మొత్తానికి ఈడుండేది 29 ఫ్లోర్లు పైన ఉన్నాడట. అంటే ఇంకా 36 ఫ్లోర్లు ఇంకా పైన ఉన్నాయంట మొత్తం ఆ ఫ్లాట్ మొత్తం.
36 ఫ్లోర్లు 29 ఫ్లోర్లు అక్కడ ఉంటే ఆ లిఫ్ట్ రాక వెయిట్ చేస్తుంటే కాలర్ పట్టుకొని లాగి కొట్టాడట. మా అబ్బాయి మాతో చెప్పిన విషయం. కాలర్ పట్టుకొని కొడితే ఇలాగ అడ్డుకున్నాడట మేడం. అడ్డుకుంటే అయినా సరే కొట్టాడట. కొడితే నన్ను కొట్టేస్తున్నాడు అని చెప్పేసి భయంతో లిఫ్ట్ రాలేదు కదా అని చెప్పేసి మెట్ల మార్గంలోనే త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి మెట్ల మార్గంలోకి వెళ్ళిపోతాడంట. 29 ఫ్లోర్లు కంటిన్యూగా దిగి వచ్చాడు మేడం. ఆయన కూడా ఆ 29 ఫ్లోర్లు దిగి వస్తుంటే వెనకాల వెంటబడి సెక్యూరిటీ గార్డులతోటి ఈ వచ్చి కుర్రోడిని బ్లాక్ చేయండి, అక్కడ మీరు గేట్ వేయండి అని చెప్పేసి అన్నాడట. ఆ ప్రసాద్ అనే అతను గేట్ వేసారట. ఈ ఎంత ఫాస్ట్ గా వచ్చినా సరే గేట్ వేసేస్తే బయటికి వెళ్ళలేరు కదా మేడం ఎవరైనా. అక్కడికి వచ్చి ఆగిపోయాడట. ఆగిపోతే వచ్చి కొట్టేస్తున్నాడంట. కొట్టేస్తుంటే ఆ పక్కనే చాలా మంది అందరూ చూస్తుంటారు. ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారట. వచ్చినా ఎవరు ఏమనలేదట. సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడ ఉన్నారట. వాళ్ళు కూడా ఏమనలేదట. కొడుతుంటే నేను ఏం తప్పు చేసినాను సార్ మిమ్మల్ని, నేను ఏదన్నా అన్నానా, ఏమైనా చేశానా, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్, ఏదో డెలివరీ ఇవ్వడానికి వచ్చాను అంతవరకే కదా సార్, నేనేమైనా తప్పు చేశానా అని చెప్పేసి అన్న. అంటే ఆ అమ్మాయిని నువ్వు మేడం అని అనలేదు కదరా అని చెప్పేసి అన్నారట. నన్ను అన్న ఏంట్రా నువ్వు అని చెప్పేసి అన్నారట. అనేది ఎలాగని చెప్పేసి కొడుతూనే ఉన్నాడంట మేడం. కొడుతూనే ఉంటే ఆ వెనకాల సెక్యూరిటీ గార్డులు వాళ్ళు చాలా మంది, తర్వాత ఆ స్విక్కీలో పనిచేసి కుర్రలు 10 మంది కుర్రలు గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు పార్సల్ తెచ్చి ఆ తర్వాత బజార్, అక్కడ ఏదో బజార్ ఉందట. ఆ బజార్లను కూడా చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తున్నారంట. చూస్తుంటే వాళ్ళు కూడా అడిగారట, ఆ బాబుని ఎందుకు కొడుతున్నారు మీరు, అంత దారుణంగా ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అంటే, మీకు సంబంధం ఏంటమ్మా, మీరు బయట ఉన్నారు కదా, మీరు బయట ఉన్న వాళ్ళు మీకు సంబంధం, మీరు వెళ్ళిపోండి, ఈ కుర్రాడు ఏం చేశాడు మీకు తెలుసా, అందుకే కొడుతున్నాను అని చెప్పేసి ఆయన వాళ్ళకి చెప్పడం జరిగిందంట. వాళ్ళేమో మరి బయట ఉన్న వాళ్ళు ఎవరు అడగలరమ్మా, ఏదో తప్పు చేసినాడు అని చెప్పేసి అని అనుకుంటారు తప్ప. అప్పటికే బట్టలు కూడా ఇప్పించాడు. లేదమ్మా, మా అబ్బాయి బట్టలు కూడా ఇప్పించడం లేదు. తర్వాత కొట్టేసిన తర్వాత బట్టలు ఇప్పేమన్నాడట. కొట్టేసిన తర్వాత బట్టలు ఇప్పించేసి ఈ రూమ్ ఉంటది కదమ్మా, సెక్యూరిటీ గార్డుకి ఒక రూమ్ ఉంటది కదమ్మా, ఆ రూమ్ లోకి తీసుకెళ్లి బలవంతంగా లెటర్ రాయించాడంట. అంటే బయట ప్రజలు అడిగారు, అబ్బాయి తప్పు ఏంటి, కొట్టారేంటి మీరు అని చెప్పేసి అని అడిగితే, నా వల్లే తప్పు జరిగింది అన్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకొని సంతకం పెట్టించుకున్నారట. ఒక లెటర్ రాశాడటమ్మా. లెటర్ రాసిన తర్వాత ఈ కొట్టిన తీవ్రత మీద కొంచెం షేక్ వస్తుందమ్మా, ఎవరికన్నా కొంచెం ఒడుకులాగా వస్తుంది కదా, దాని మీద లెటర్ బాగా రాయక అర్థం కాక బాగా రాయని చేసి మళ్ళీ కొట్టుకుంటే ఇంకో 2 లెటర్లు రాయించాడటమ్మా అతను. అంటే ఈ లెటర్ రాయించి మళ్ళీ ఇంకో లెటర్ రాసి దాని మీద సంతకం చేయించుకొని నా వల్లే తప్పు జరిగింది అన్నట్టుగా రాయించుకొని బట్టలు ఇప్పేసి, నువ్వు వెళ్తే బట్టలు ఇప్పేసి బయటికి వెళ్తేనే నిన్ను వదులుతాను, లేకపోతే వదలని చెప్పేసి అన్నారట. మీది ఏ ఊర్రా అని అడిగాడటమ్మ. ఇప్పుడు ఫస్ట్లోనే గొడవ పడినప్పుడు పైన మాది నర్సీపట్నం సార్ అని చెప్పేసి అన్నారట. నర్సీపట్నం అయితే నిన్ను నర్సీపట్నం ఏరియాలోనే గంజాయి కేసులు ఎక్కువ ఉంటారు, అక్కడ నిన్ను ఇరికించేయగలను, నేను డిపార్ట్మెంట్ వాడిని అని చెప్పేసి అన్నారట. సార్ నేనేం చేశాను సార్ అని చెప్పేసి అప్పుడు కూడా బతిమలాడినాడట. ఏదైనా సరే నిన్ను మాత్రం చాలా దారుణంగా ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, డిపార్ట్మెంట్ వాళ్ళని అని చెప్పేసి అని అన్నారట అతను. కొట్టేసి బట్టలు ఇప్పేసి లెటర్ రాయించేసుకొని, సార్ నా వల్ల తప్పు ఉంటే ఆ అమ్మాయిని పిలిపించండి, ఆ అమ్మాయిని పిలిపించిన తర్వాత మీరే అడగండి అని చెప్పేసి చాలా మంది అక్కడ ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కింద ఉంటే ఓ 10-15 మంది ఉంటే వాళ్ళ దగ్గర కూడా అడిగించారట అమ్మ. లేదా సార్ మేము డెలివరీ ఇచ్చాడు, వచ్చాను, వెళ్ళిపోయాను, అంతవరకేనండి, నాకు ఏం చేయలేదండి అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అన్నదంట. ఇందులో నా వల్ల తప్పేం లేదండి, అయినా నన్ను కొడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద, అంటే ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కొట్టానని ఈ ఓనర్ చెప్తున్నాడట ప్రసాద్. మరి జరిగినది కప్పుపుచ్చుకోవడానికి ఏదో చెప్తారు కదమ్మా. ఇప్పుడు మా అబ్బాయిని
కూటు కోసం కోటి విద్యలు అన్నట్టు ఇక్కడి నుంచి అక్కడికి పంపించి ఏదో పని చేసుకోరా నాయన అని చెప్పేసి పంపించిన తర్వాత ఏదో పనిలో జాయిన్ అయిన తర్వాత ఏ దొంగతనమో ఏదో చేసుకునేవాడు అయితే ఎక్కడైనా దొంగతనం చేసుకుంటాడు. కానీ అంత కష్టపడి అడగండి, మేము ఎలాంటి వాళ్ళం నాకు తెలుసు. అగో ఆడవాళ్ళు ఉన్నారు, మా పిల్లడు అలాంటి తప్పు ఎప్పుడు కూడా చేయలేదమ్మా. ఆడవాళ్ళు అన్న అక్క అమ్మ అలాగానే పిలుస్తారు, కనీసం ఇంకా ఎవరితోనూ కూడా సరిగ్గా మాట్లాడరమ్మా. మా పిల్లలు అలాంటిది అతన్నే అన్న అని పిలిచినప్పుడు ఆవిడ్ని అసభ్యకరంగా మాకు మాట్లాడి ధైర్యం కూడా మాకు ఉంటుందా? ఉంటామా? అంత పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్ళి ధైర్యం మేము చేయగలమా? ఏం చదువుకున్నాడండి? డిప్లొమా చేసాడు. డిప్లొమా చేశాడు. ఎప్పుడు జాయిన్ అయ్యాడు స్విగ్గీలో? స్విగ్గీలో లక్ష్మీవారం జాయిన్ అయ్యాడమ్మా. 20 తారీఖు 21 ఇక్కడ బయలుదేరి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి వెంటనే మళ్ళీ అదే రోజు శుక్రవారం నాడు ఆ పనిలో జాయిన్ అయినాడు. సోమవారం నాడు అంటే వెళ్ళిన రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడట. దేనికి ఇంటర్వ్యూకి వెళ్తే శనివారం నాడు జాయిన్ అవ్వు అని చెప్పేసి ఇంటర్వ్యూ లెటర్ ఇచ్చిందంట. ఇంటర్వ్యూలోకి వెళ్తున్నా వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి స్విగ్గీలోని లాగిన్ అయ్యి మొత్తానికి ఏదోలాగా ₹1 డబ్బులు వస్తాయి కదా, మన ఖర్చుల కన్నా పని చేస్తాయి కదా అని చెప్పేసి వెళ్తే ఈ విధంగా మా అబ్బాయి కూడా ఇదే ఫస్ట్ ఆర్డర్ ఆడికి, అదే జాయినింగ్. ఆ పట్టుకెళ్ళిన దగ్గరే ఇలా జరిగింది. దాని గురించి మా అబ్బాయి ఎలా అంటాడో ఈ ఊరందరికీ తెలుసమ్మా. ఎవరిని కూడా ఏ అమ్మాయినన్నా ప్రేమించేలాగా ఉంటే ఎన్నట్టే ఉండిపోను, అది కూడా లేదు. నేను కూడా చాలా చెట్లు అడిగాను, ఏ అమ్మాయినన్నా నువ్వు ప్రేమిస్తే చెప్పరా నీకు పెళ్లి చేస్తానంటే, నేను ఎవరిని ప్రేమించలేదు, నిన్న మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చెయ్యండి అని చెప్పేసి మాతో ఎన్నో చెట్లు చెప్పాడు. మా ఇద్దరు పిల్లలు కూడా అలాంటి వాళ్ళు కాదమ్మా. మమ్మల్ని కాకపోయినా మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు అడగవచ్చు. అలాంటి కుర్రలు చాలా నెమ్మదమ్మా, మనసులో దాచుకుంటారు తప్ప బయటికి వినిపించలేరమ్మా ఏది కూడా. సరే మాకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేకపోయాడమ్మా, మేము ఎక్కడ బాధపడుతున్నాం కానీ మాకు చెప్పలేదమ్మా. ఏదో ఇలాగ అయిపోతుందేమో అని అనుకున్నాడు తప్ప భయపడతారు వాళ్ళు, ఏమైపోతారు అలాగని మాకు చెప్పడం మానేసి. ఆ అమ్మాయి పని మనిషి మౌనిక కూడా కేసు పెట్టిందట, ఆ విషయం చెప్పారా పోలీసులు? తెలియదమ్మా మాకు. ఆ విషయాలు మాకేం తెలియలేదమ్మా. ఇప్పుడు అలాగే సాక్షి చెప్పింది కదమ్మా, మళ్ళీ ఇప్పుడు రివర్స్ గా మళ్ళీ ఇలా పెట్టింది. నన్ను ఏమనలేదు, నాకు డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది కదమ్మా. ఆ రోజు మళ్ళీ ఈ రోజు ఇలాగని మాట్లాడుతుందమ్మా. రాత్రి 10 గంటలకు వచ్చి పోలీసులు చెప్పేసరికి మాకు నిద్ర లేదమ్మా. అసలు తెల్లవారుజామున లేచిపోయి వైజాగ్ వెళ్ళిపోయి అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చూసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఎన్ని బాధలు పడ్డామన్నదే ఆ దేవుడికే తెలుసమ్మా. మేము చేసిన పని అక్కడ మాకు ఆశ్రయం ఇచ్చేవారు ఎవరు లేరు. కానీ ఎక్కడెక్కడో మసులుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుకుంటూ ఈ పోలీస్ స్టేషన్ అంటే హాస్పిటల్ అంటే దేవులాడడం మేము 2 రోజులు అక్కడ నరకం అనుభవించినాం అమ్మ. మేమైతేనే మా పిల్లడు ఏదో చక్రంగా బతుకుతాడు అని చెప్పేసి అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తాపులు తింటారు, ఇలా ఒకరి చేత మేము గర్భంగా పెంచుకొని ఆయన చేతిలోని దెబ్బలు తినేటట్టు ఆ విధంగా అక్కడ చేశారమ్మా మాకు. ఇప్పుడు ఈ పని మనిషి ఎవరో తెలియటం లేదు. పని మనిషి కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా బయటకు రాలేదు, కేవలం పోలీసులు మాత్రమే చెప్తున్నారు. ప్రసాద్ పైన ఎలాగైతే కేసులు ఫైల్ చేశామో అలాగే డెలివరీ బాయ్ అనిల్ పై కూడా ఆ అమ్మాయి కేసు పెట్టింది, అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి. నమ్ముతున్నారా మీరు? మా పిల్లడికి అలాంటి స్వభావం ఉంటే అలాంటి గుణాలే ఉంటే ఎన్నంటే ఉంటాడమ్మా. అంత దూరం వెళ్ళి ఎవరి మీద చెయ్యడమ్మా. ఏ అమ్మాయినన్నా ప్రేమించి పెళ్లి చేసుకుని లేదంటే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేయండి అని చెప్పగల కెపాసిటీ కూడా అడిగి లేదమ్మా. నేను ఎన్నోసార్లు అడిగానమ్మా, నేను పెళ్లి చేసుకున్నా అంటే ఏ పనిలోనైనా తిరుపతి నేను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటూ వచ్చాడమ్మా. ఇప్పుడు వరకునా పెళ్లి చేసేద్దామని చెప్పేసి మేము కూడా, చిన్నపిల్లడు ఎదిగేసి వస్తున్నాడు, పెద్ద పిల్లడు కూడా ఎదుగున్నాడు, పెళ్లి చేసేద్దాం అనుకుంటే ఏ పనిలోనన్నా స్థిరపడి అప్పుడు చేసుకుంటాను నాన్న అనుకుంటూ వచ్చాడు తప్ప అలాంటి విషయంలో ఆడపిల్ల అంటే అలాంటి పనులు జరగవమ్మా. ఆడపిల్ల మీద చాలా గౌరవం అమ్మ, అడిగి శక్తి ఉండాలి కదమ్మా అని చెప్పేసి